హాయ్ వివర్స్, మనం వచ్చేసి టర్మ్ 2లో వచ్చేసి సోషల్ సైన్స్ సాంఘిక శాస్త్రం చూస్తున్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము. జాతీయ చిహ్నాలు టర్మ్ 2లో వచ్చేసి రెండవ పాఠము జాతీయ చిహ్నాలు అనేటువంటి పాఠంలోని ప్రశ్నలు చూడబోతున్నాము. ఖాళీలను పూరించండి. మన భారతదేశ జాతీయ పుష్పము ఏంటంటే తామర పువ్వు అనమాట. తామర పుష్పము. జాతీయ చిహ్నము క్రింది భాగంలో రాయబడినటువంటి వాక్యం ఏంటి? ఇప్పుడు వచ్చేసి మనకు మనీలో కూడా వచ్చేసి డబ్బులో కూడా వచ్చేసి కింద రాయబడినటువంటిది ఏంటి? సత్యమేవ జయతే. కాయిన్స్లో కూడా వచ్చేసి సత్యమేవ జయతే అనేటువంటి రాసుంటారనమాట. అంటే సత్యం ఎప్పుడు జయిస్తుంది అనేటువంటిది అర్థము. జాతీయ జెండాలోని తెలుపు రంగు ధర్మము, న్యాయము, శాంతిను తెలియజేస్తుంది. మన దేశ జాతీయ పక్షి ఏంటి? నెమలి అనమాట. జతపరచండి. ఇక్కడ వచ్చినటువంటి జతపరచండి. వందే మాత్రం రాసింది బంకిం చంద్ర చటర్జీ. జాతీయ వృక్షం వచ్చేసి మర్రి చెట్టు. జాతీయ జంతువు వచ్చేసి పులి. జాతీయ గీతము ఎవరు రాశారంటే రవీంద్రనాథ్ ఠాగూర్. అశోక స్తూపం వచ్చేసి సారనాథ్ని సూచిస్తుంది. సారనాథ్లోని అశోక స్తూపము మనము చూడవచ్చు అనమాట. తర్వాత క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. జాతీయ గీతాన్ని ఏ ఏ కార్యక్రమాల్లో పాడుతారు? జాతీయ గీతాన్ని స్వాతంత్ర దినోత్సవము, గణతంత్ర దినోత్సవము, ఇతర జాతీయ కార్యక్రమాలలో వచ్చేసి ఈ యొక్క జాతీయ గీతాన్ని పాడుతారు. త్రివర్ణ పతాకంలోని 3 రంగులు సూచించేటువంటి అంశాలు ఏవి? మన జాతీయ జెండాలో 3 రంగులు ఉన్నాయి. మధ్యలో వచ్చేసి అశోక చక్రం ఉంది. త్రివర్ణ పతాకంలోని 3 రంగులు వచ్చేసి తెలియజేసేటువంటి విషయం ఏంటి అంటే కాషాయం వచ్చేసి త్యాగాన్ని తెలియజేస్తుంది. తెలుపు వచ్చేసి ధర్మము, న్యాయము, శాంతిని తెలియజేస్తుంది. పచ్చ రంగు వచ్చేసి దేశ సౌభాగ్యాన్ని తెలియజేస్తుంది. తర్వాత త్రివర్ణ పతాకమ మధ్యలో వచ్చేసి నీలం రంగు అశోక చక్రం అనేటువంటిది ఉందన్నమాట. చక్రంలోని 24 ఆకులు వచ్చేసి అశోకుడు అనుసరించినటువంటి బౌద్ధ మతంలోని 24 సమన్వయ సిద్ధాంతాన్ని సూచిస్తుంది అనమాట. ఆయన బౌద్ధ మతంలో ఉన్నటువంటి 24 సమన్వయ సిద్ధాంతాన్ని తెలియజేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి 24 ముళ్ళులు ఉండడం వలన 24 మనకు రోజులో వచ్చేసి 24 గంటలు అనేటువంటిది మనకు ఉంది. కాబట్టి దాన్ని కూడా మనకు రోజులో 24 గంటలు అనేటువంటిది తెలియజేస్తుంది. దీన్ని కూడా కొన్ని పుస్తకాల్లో ఇవ్వడం జరిగిందనమాట. సో సమన్వయ సిద్ధాంతాన్ని సూచిస్తుంది అనమాట ఈ యొక్క బౌద్ధ మతంలో ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటిది.